హాయ్, నా పేరు మద్దాల సైదారావు, అథ్లెటిక్స్ కోచ్. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే క్రీడా రంగం గురించి. మన రాష్ట్రంలో స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ కానీ, అసోసియేషన్స్ కానీ, అలానే యూనివర్సిటీ స్థాయిలో కానీ, అలానే ఫెడరేషన్స్ కానీ, ఈ 4 సంఘాలు, అలానే ఇంకొక 1-2 ఉండొచ్చు మేబీ. ఈ సంఘాలకి నేను చెప్పబోయేది ఏంటంటే, ఆ క్రీడాకారుల్ని తయారు చేసే క్రమంలో ఈ క్రీడా సంఘాలన్నీ కూడా వాటికి అనుబంధంగా ఉన్న క్లబ్స్, అలానే ఆ క్లబ్స్ కనుక ఏ గేమ్ అయినా, ఏ స్పోర్ట్స్ అయినా ఎంకరేజ్ చేసే విధంగా ఒక 1 వీక్ నుంచి 1 మంత్ అంటే 45 days దాకా కూడా ఆ కోచింగ్ క్యాంపులు కండక్ట్ చేసి క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలానే స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్రంలో ప్రైమరీ స్కూల్స్ కానీ, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ, మిడిల్ స్కూల్స్ మొత్తం కూడా పిల్లలు మొత్తం కూడా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్స్ ఆడుతూ ఉంటారు. మోర్ దెన్ చిల్డ్రన్స్, మోర్ దెన్ ప్లేయర్స్ కూడా అక్కడే పునాదిగా తయారవుతారు. కాబట్టి వాళ్ళు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకి ఒక వారం కోచింగ్ క్యాంపు కానీ, అలానే రాష్ట్ర స్థాయిలో ఆడే వాళ్ళకి 1 month ట్రైనింగ్ ప్రోగ్రాం కానీ, జాతీయ స్థాయిలో ఆడే వాళ్ళకి ఒక 45 days నుంచి 50 days కనుక కోచింగ్ క్యాంపు కనుక ఆ ఫెడరేషన్స్ కనుక కండక్ట్ చేయగలిగితే మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో, అలానే మన రాష్ట్రం నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో రిప్రజెంట్ చేసే క్రీడాకారులు తయారవుతారని నేను ప్రభుత్వానికి సూచిస్తున్నాను. అలానే అసోసియేషన్స్ కూడా దాదాపు అన్ని అసోసియేషన్ల వాళ్ళు కూడా స్పోర్ట్స్ క్లబ్లని కూడా ఎంకరేజ్ చేసి, అలానే మీ అసోసియేషన్ తరఫున ఆడే క్రీడాకారులకి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడే వాళ్ళకి కూడా మీరు కోచింగ్ క్యాంపులు కనుక కండక్ట్ చేస్తే ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ పెరిగి జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మెడల్ కొట్టే అవకాశం చాలా ఉంటుంది. అలానే యూనివర్సిటీస్ కూడా వాళ్ళు కూడా ఒక గేమ్ స్పోర్ట్స్ కంటే ముందు కూడా క్రీడా క్యాంపులు కనుక ఏర్పాటు చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని ఒక అథ్లెటిక్స్ కోచ్గా నేను మీకు సూచిస్తున్నాను. అలానే ఇంకొక విషయం ఏమిటంటే, నేను చెప్పే విషయం ప్రభుత్వానికి ఒక సూచించే విషయం ఏంటంటే, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడే వాళ్ళకి మెయిన్ ముఖ్యంగా వాళ్ళు ట్రైనింగ్ ప్రాసెస్లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెయిన్ ఆ ఫుడ్ అనేది వాళ్ళకి కావాలి. ఫుడ్ లేకపోతే వాళ్ళు ట్రైనింగ్ చేయలేరు. నేను ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే, ఒక అథ్లెటిక్స్ కోచ్గా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఆడేవారికి వాళ్ళకి మినిమంగా జిల్లా స్థాయిలో మెడల్ కొట్టి రాష్ట్ర స్థాయిలో ఆడే వాళ్ళకి ఒక నెల 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు కనుక వాళ్ళకి ట్రైనింగ్ పర్పస్గా కానీ, అలానే వాళ్ళు డైట్ తినడానికి అంటే ఫ్రూట్స్ కానీ, నట్స్ కానీ, ఆ వెజిటేబుల్స్ కానీ, ఆ ఎగ్స్ కానీ, పాలు కానీ మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడే వాళ్ళకి కొంత అమౌంట్ కనుక ఇస్తే వాళ్ళు డైట్ ఖర్చు పెట్టుకుంటారు. అలానే రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఆడే వాళ్ళకి ఒక 2000 నుంచి 3000 రూపాయలు కనుక మనం మంత్లీ కనుక స్కాలర్షిప్ చేయగలిగితే పిల్లలకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ట్రైనింగ్ చేసిన తర్వాత ఫుడ్, డైట్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలానే జాతీయ స్థాయిలో మెల్లగొట్టిన వాళ్ళకి, అలానే ఇంటర్నేషనల్ ఆడే వాళ్ళకి కూడా మనం కనుక ఒక మంత్లీగా వాళ్ళకి కొంత అమౌంట్ సిస్టమ్ ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఒలింపిక్స్లో ఇవాళ కాకపోతే మన టార్గెట్ ఏదైతే ఉందో 2036 అని, నెక్స్ట్ ఒలింపిక్స్ కానీ రాబోయే 20 ఏళ్లలో ఈ సిస్టమ్ కనుక అమలిస్తే ఖచ్చితంగా క్రీడా ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రం ముందుంటుంది దేశంలోనే. కాబట్టి నాకున్న అనుభవంతో దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఈ క్రీడలు నమ్ముకునే నేను ఇక్కడ కోచింగ్ ఇస్తున్నాను. దయచేసి కూడా ఇది నా సూచనగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.